ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా వేడెక్కుతున్న ఎండల ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని జర్నలిస్టులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార కార్యాలయంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఏప్రిల్ నెలలో ఎండలో 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం ఉందని, ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు పొగమంచు కురవడం కారణమన్నారు. ఈ ఏడాది రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా రికార్డు అయ్యాయని, ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. జర్నలిస్టులు ఎండ్ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మధ్యాహ్నం సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలని ఆయన తెలిపారు. మన జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ గారు రామస్వామి గారి ఆధ్వర్యంలో, మళ్ళా సీనియర్ జర్నలిస్టు బురానుద్దీన్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టులకు అంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ప్రింట్ జర్నలిస్టులకు అందరికీ ఈ ఎండాకాలము వచ్చిన సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్లకు ఈ ఉష్ణ తీవ్రత నుంచి కాపాడుకునే విధంగా వాళ్లకు ఏదో వృత్తభక్తిగా సహాయం చేస్తూ టోపీలు అంటే హ్యాట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ హ్యాట్స్ నా చేతుల మీదుగా తీసుకుంటున్న జర్నలిస్టులకు అందరికీ నేను ఒకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అరౌండ్ 40 to 45 డిగ్రీస్ వరకు కూడా పోయే అవకాశం ఉంది. అందులో మన ఏరియాలో కూడా చాలా హీట్ ఎక్కువ, రాకీ ఏరియా. సో మనకు చెట్లు కూడా తక్కువైపోయినాయి. డిఫారెస్టేషన్ వలన చాలా అన్యాయం జరిగింది మనకు. అందువల్ల ఈ హీట్ ఎక్కువ కావడం వలన ఈ ప్రాబ్లమ్స్ ఏమంటే హీట్ ఎగ్జాస్షన్, సన్ స్ట్రోక్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ వీలుంటే అక్కడ మామూలుగా ఉదయాన్నే మార్నింగ్ 11 లోపల మీరు ఈ ఏమన్నా జర్నలిస్ట్ యాక్టివిటీస్ ఉంటే అవన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా ఏమైనా చేసుకొని మధ్యాహ్నము 12 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రం దయచేసి జర్నలిస్టులకు నేను ప్రార్థిస్తున్నాను, బయటికి పోవద్దండి. ఎంత అత్యవసరమైన వార్తలన్నీ మీ ప్రాణాలు అర్పించినా అక్కడ జరిగేది ఏం లేదు. కాబట్టి మీరు దయచేసి 12 to 4 అన్నా మీరు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని నీడ పట్టున ఉండి వాటర్ బాగా తాగాలి, ఎక్కడైనా చల్లని పానీయాలు తాగాలి. కానీ ఎండాకాలంలోనే కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఈ గ్యాస్ట్రైటిస్, కలరా, టైఫాయిడ్, పసిరికలు ఇట్లా రకరకాల వ్యాధులు వస్తుంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలా. ముఖ్యంగా జాండీస్లో కూడా హెపటైటిస్ A and E కాలుష్యమైన నీటి ద్వారా వస్తుంది, టైఫాయిడ్ కూడా వస్తుంది. ఫుడ్ చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఎండకు పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మీ మీద ఒక ప్రేమతో, అభిమానంతో ఒక చిన్న సహాయం నేను అందిస్తున్నాను. దయచేసి మీరు ఈ హ్యాట్స్ యాక్సెప్ట్ చేసి ఇవి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను.